మనకు వచ్చినట్లే మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకోవాలి. బేసిక్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో, బేసిక్‌లోకి వచ్చినట్టయితే మనకి ఉంటాయి కదా! అన్నీ కూడా. మనకి ఫస్టు లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! లూపింగ్‌వి. ఓకే. లూపింగ్ నేర్చుకోవాలి. ఫైల్ హ్యాండ్లింగ్ ఉంటవి. ఫైల్ హ్యాండ్లింగు. ఓకే. ఫైల్ హ్యాండ్లింగ్‌కి సంబంధించినవి. ఎర్రర్ హ్యాండ్లింగు. ఎర్రర్ హ్యాండ్లింగు. ఫంక్షన్స్ ఇంపార్టెంట్, చాలా ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇట్లా నెక్స్టు ఇవైతే మనకి బేసిక్స్‌లో మీకైతే వీటితోనే మొత్తం వర్క్ ఉంటుంది కాబట్టి ఇది పక్కా నేర్చుకోవాలి. దాని తర్వాత మీరు లైట్‌గా అడ్వాన్స్‌కొచ్చినట్లయితే లాంబ్డా. ఓకే. లాంబ్డా. ఓకే. దాని తర్వాత ఫిల్టర్, మ్యాప్. ఓకే. ఇటర్ టూల్స్ అని ఉంటది. ఓకే. ఇటర్ టూల్స్ అని మనకి ఉంటది ఒకటి మోడల్. అది నేర్చుకోవాలి. ఓకే. ఇటర్ టూల్స్ ఇంకా కొన్ని ఉంటాయి. సో, అడ్వాన్స్‌లో మీరు ఇవైతే నేర్చుకుంటారు. ఓకే. తర్వాత మెయిన్‌గా వీటన్నిటికన్నా మీకు మెయిన్‌గా ఏ ఇంటర్వ్యూలో అయినా వాళ్ళు అడిగేది ఏంటంటే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే. ఊప్స్ కాన్సెప్ట్స్. సో, క్లాసు, ఆబ్జెక్టు, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, ఎన్‌క్యాప్సులేషను అవన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది. సో, మీరు యాస్ ఏ పైథాన్ డెవలపర్‌గా వెళ్ళాలనుకుంటే బేసిక్ అనేవి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే. అడ్వాన్స్‌గా ఇవి తెలిసి ఉండాలి. ఓకే. ఊప్స్ తెలిసి ఉండాలి. సో, ఇవన్నీ తెలిసేసిందని చెప్పేసి నేను అప్పుడే అప్లై చేస్తా అంటే సో, అదైతే చాలా మిస్టేక్. ఎందుకంటే